కజాస్లై ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బ్రెడ్, దీన్ని లాస్ట్లో ప్రజెంటేషన్లో మాత్రం వాడతాం. అలాగే చికెన్, మష్రూమ్, బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, వెనిగర్, వెన్న, కొత్తిమీర, ఇంకా క్రీమ్. ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా. రైట్, ఫస్ట్ ఏం చేద్దాం, యథావిధిగా స్ట్యూ కోసం కాబట్టి కొద్దిగా స్టాక్ ఆర్ వాటర్ వేడి చేసుకోవడానికి పెట్టేసుకున్నాను. ఇలా వేడి చేస్తే ఏంటంటే కొద్దిగా కుకింగ్ ఫాస్ట్ అవుతుంది. అండ్ ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. వీటిని కొద్దిగా పక్కకు జరిపేసుకున్నాను. డన్. ఫస్ట్ గార్లిక్ చాప్ చేద్దాం. అలాగే పెనంలో వెన్న వేసేసుకున్న కరుగుతూ ఉంటుంది. రైట్, గార్లిక్ చాపింగ్ అయిపోయింది. దీన్ని బటర్లో వేసుకుంటున్నా. అలాగే చికెన్ వేద్దాం. ఆనియన్, డైసెస్ కట్ చేసుకుందాం ఆనియన్. బంగాళదుంప కొంచెం చిన్న సైజ్ డైసెస్ కట్ చేసుకుంటున్నా. జస్ట్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు కుక్ ఫాస్టర్ అండ్ బెటర్. ఒక పాపులర్ సేయింగ్ ఉంది, తెలుసు కదా, ద స్మాలర్ ద కట్ ద ఫాస్టర్ ద కుక్. తడా. మష్రూమ్ క్వార్టర్స్ చేసుకున్నాను. దీన్ని కాస్త ముక్క కనిపించేలాగా ఉండడం కోసం క్వార్టర్స్ చేసుకున్నా. ఈ షేపు ఈ సైజు ఉన్నట్లయితే ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది, లేకపోతే కరిగిపోయినట్లు అయిపోతుంది. తడా. కొరియాండర్, కొత్తిమీర ఉంది కదా, దీన్ని కొద్దిగా ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాం లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి.
ఇందులో చికెను ఇంకా బంగాళదుంప ఈ రెండే వేగడానికి కాస్త టైం పడుతుంది. మష్రూమ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ నౌ. దీంట్లో ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. వెనిగర్ వేస్తున్నా, బంగాళదుంప అంతా కూడా వేగిపోయింది. ఇందాకే చెప్పాను కదా వాటికే టైం పడుతుందని. దే ఆర్ రెడీ నౌ. పెప్పర్ వేస్తున్నాను, స్టాక్ కానీ వాటర్ కానీ వేడి చేసుకుంటున్నాం కదా అది యాడ్ చేసుకుంటాం. యూజువలీ స్టాక్ వాడే ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కంటే కూడా కన్సిస్టెన్సీ కాస్త ఎక్కువే యూజ్ చేస్తాం దీంట్లో. మరీ సూప్ అంత ఎక్కువ ఉండదు, స్టాక్ అంత తక్కువ కూడా ఉండదు, కొంచెం ఎక్కువే ఉంటుంది దీంట్లో. ఎందుకంటే బ్రెడ్ యాడ్ చేస్తాం కదా, బ్రెడ్ ఇందులో మునిగి సోక్ కూడా అవ్వాలి కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ వాటర్ కంటెంట్ని. కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పెడితే సరిపోతుంది అన్నమాట. సాల్ట్, కొత్తిమీర వేస్తున్నా. అలాగే దించుకునే ముందు క్రీమ్ కూడా వేసి దించుకున్నా. డన్. రైట్, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.